హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మనకి టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ 2 చూసేసాము. ఇప్పుడు మూడవది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ S3 వాక్యాలు అనమాట. S3 వాక్యాలనే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏ వాక్యాలను యూజ్ చేస్తారు? S3 వాక్యాలని యూజ్ చేస్తారు. S3 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ ఫ్యూచర్ సెంటెన్సెస్ కదా. స్టాప్ ఫ్యూచర్ సెంటెన్సెస్ అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరగబోయే వాక్యాలు ఎలా ఉండాలి? స్టాప్లో ఉండాలి, రన్నింగ్లో ఉండకూడదు. వాక్యాలు స్టాప్లో ఉండాలి. అలాంటి స్టాప్లో ఉన్నటువంటి వాక్యాలు ఫ్యూచర్లో జరుగుతాయి. సో అలాంటి వాక్యాలను S3 వాక్యాలు అని అంటారు. ఫ్యూచర్లో జరిగే పనులు, చేసే పనులు. అర్థమైందా లెర్నర్స్? S3 వాక్యాలు అంటే ఏమిటి? ఫ్యూచర్లో చేసే పనులు అని అర్థము. ఫ్యూచర్ వాక్యాలు కదా, సో ఫ్యూచర్ టైమింగ్స్ని వాడండి. ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ని వాడండి. పాస్ట్ వాక్యాలకు పాస్ట్ టైమింగ్స్ని ఎలా వాడతారో సేమ్ అదే విధంగా ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ను వాడాలి. ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ డూ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ క్లాస్లో అంతా ప్రెజెంట్ వర్బ్ V1 V5 ఏం తీసుకున్నాం? డూ డస్ తీసుకున్నాం కదా. సింపుల్ పాస్ట్ టెన్స్కు ఏ వర్బ్ తీసుకున్నాం? V2 వర్బ్ తీసుకున్నాం కదా. డిడ్ అనే V2 వర్బ్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి డూ అనే ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ విల్ ఫాము ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కదా. ఫ్యూచర్ ఫామ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. ఈ డూ ప్లేస్లో ఏ V1 వర్బ్ అయినా మీరు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? విల్, షెల్, కెన్, మే అనేవి ఫ్యూచర్ ఫామ్స్ అవుతాయి కదా. ఈ ఫ్యూచర్ ఫామ్స్కి డూ ప్రెజెంట్ వర్బ్ని యాడ్ చేయాలి. ప్రెజెంట్ వర్బ్ని యాడ్ చేస్తే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ డూ అవుతుంది కదా. విల్ డూ, షెల్ డూ, కెన్ డూ, మే డూ అవుతాయి. అదే ఇక్కడ డూ ప్లేస్లో V1 వర్బ్ గో తీసుకున్నట్టయితే ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? గోకు విల్ గో, షెల్ గో, కెన్ గో, మే గో అవుతాయి కదా. సో V1 వర్బ్ ప్లేస్లో ఏ వర్బ్ అయినా మీరు తీసుకోవచ్చును. ఈ డూ అనే కాకుండా ఏ V1 వర్బ్ అయినా మీరు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా. అంటే ఫ్యూచర్ వాక్యాలకు మనము ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాక్యాలను యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా లెర్నర్స్? ఏ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అయినా ఏ వాక్యమైనా సరే ఈ ఫార్ములాను ఫాలో అవ్వాలి. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలు ఎలా ఉండాలి? ఈ ఫార్మాట్లోనే ఉండాలి, ఈ ఫార్ములాలోనే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ ఫ్యూచర్ ఫామ్స్ అనేవి విల్ డూ, షెల్ డూ, కెన్ డూ, మే డూ అంటే విల్ అంటే ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 అనే ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అన్ని ఏ పర్సన్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఎనీ పర్సన్. మనకి పర్సన్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మళ్ళీ అందులో ఒక్కొక్క దానికి 2 విధాలుగా ఉన్నాయి, సింగులర్, ప్లూరల్ అని. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇలా ఈ పర్సన్స్లో ఏ సబ్జెక్ట్కైనా ఏ పర్సన్కైనా మీరు ఈ ఫామ్స్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఈ ఫ్యూచర్ ఫామ్స్ని ఏ పర్సన్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క యూసేజ్ను తెలుసుకుందాం. అంటే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. యూసేజ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయే పనులను గురించి తెలుపుతాయి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఏ పనైనా ఫ్యూచర్లో చేసే పనులను గురించి తెలుపుతాయి ఈ ఫ్యూచర్ యాక్షన్స్, ఈ సెంటెన్సెస్. ఇప్పుడు ఈ ఫ్యూచర్ యాక్షన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ గో టు సినిమా.
నేను సినిమాకు గో అంటే మీనింగ్ ఏమిటి? వెళ్ళు కదా. విల్ గోకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వెళ్తాను అని అవుతుంది. నేను సినిమాకు వెళ్తాను అని అవుతుంది. అది ఎప్పుడైనా జరగచ్చు. సాయంత్రం అయినా జరగచ్చు, రేపైనా జరగచ్చు, లేదా ఒక గంట తర్వాత అయినా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఒక సంవత్సరం తర్వాత అయినా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనము టైమింగ్ని ఇవ్వలేదు కదా. టుమారో అయితే టుమారో, లేదా డే ఆఫ్టర్ టుమారో అయితే డే ఆఫ్టర్ టుమారో, లేదా 1 వీక్ తర్వాత అని ఇక్కడ మనం ఏ టైమింగ్ని మెన్షన్ చేయలేదు. ఫ్యూచర్ టైమింగ్ని మనము మెన్షన్ చేయలేదు కనుక ఈ వాక్యము ఎప్పుడైనా జరగచ్చు ఫ్యూచర్లో అని అర్థము. ఫ్యూచర్లో ఏ టైంలో అయినా జరగచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ గో అనేది గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు సినిమా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఫ్యూచర్ టైం కావాలంటే మీరు పెట్టుకోవచ్చును. ఇప్పుడు ఈ వాక్యం అనేది ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉందో లేదో తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్ కదా. ఫ్యూచర్ ఫామ్ ప్లస్ అదేవిధంగా ఆబ్జెక్ట్. ఆ ఫార్ములాలో ఉందో లేదో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ గో అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 విల్ గో, విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ఇక్కడ గో అవుతుంది. ఆబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? టు సినిమా అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్టు ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లోనే ఉంది. అర్థమైందా లర్నర్స్? ఏ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాక్యమైనా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ షెల్ వాచ్ గ్రామర్ వీడియోస్. మేము గ్రామర్ వీడియోస్ని చూడాలి అని అర్థము కదా. చూడాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. షెల్ వాచ్ అనేది వాచ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గ్రామర్ వీడియోస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ఫామ్ని వాడేటప్పుడు కంపల్సరీగా పక్కన V1 వర్బ్ మాత్రమే ఉండాలి. అదే కదా, ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 మాత్రమే వాడాలి. అర్థమైందా లర్నర్స్? మేము గ్రామర్ వీడియోస్ని చూడాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము గ్రామర్ వీడియోస్ చూడాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మమ్మీ మే పనిష్ యాజ్. మమ్మీ మనల్ని పనిష్ చేయొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మమ్మీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే పనిష్ అనేది పనిష్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యము ఈ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేద్దాం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సో సబ్జెక్ట్. ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ రావాలి కదా, సో ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ వాక్యం అనేది ఈ ఫార్ములాలోనే ఉంది. అర్థమైందా లర్నర్స్? ఏ సబ్జెక్టుకైనా మీరు ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని మీరు వాడవచ్చును. సీత కెన్ ప్లే చెస్. సీత చెస్ను ఆడగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. సీత అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ ప్లే అనేది ప్లేకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. చెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ విల్ రైట్ ఏ సాంగ్. నేను సాంగ్ను రాస్తాను. విల్ రైట్ అంటే ఏమిటి? రాస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ రైట్ అనేది రైట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లోనే ఉందో లేదో చూద్దాం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ప్లస్ విల్ రైట్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ప్లస్ ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ రైట్ అనేది రైట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యము ఈ ఫార్ములాలోనే ఉంది. ఇప్పుడు విల్ రైట్ బదులు ఈ రోట్ అనే V2 వర్బ్ తీసుకున్నట్టయితే వాక్యం ఏమవుతుందో చూద్దాం. ఐ రోట్ ఏ సాంగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను సాంగ్ను రాశాను, ఆల్రెడీ రాసేసాను అని అర్థము. ఈ వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది, S2 వాక్యం అవుతుంది కదా. రోట్ అనే V2 వర్బ్ తీసుకున్నప్పుడు వాక్యం ఏమవుతుంది?
ఎస్2 వాక్యం అవుతుంది. అందులోనూ వాక్యం స్టాప్లో ఉండాలి. నేను సాంగ్ను రాశాను అని అర్థం. అంటే వాక్యం స్టాప్లో ఉంది. ఈ రోట్ అనేది V2 వర్బ్ని అంటే పాస్ట్ను తెలుపుతుంది కదా. సో ఇది ఎస్2 వాక్యం అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఐ విల్ రైట్ ఏ సాంగ్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాక్యం అవుతుంది. ఫ్యూచర్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఫ్యూచర్లో జరగబోయే పనులు టైమింగ్స్ని చెప్పడం అన్నమాట. ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే ఆ పని ఎప్పుడు జరుగుతుంది, ఏంటి, 2 రోజుల తర్వాత జరుగుతుందా, లేదా తర్వాత జరుగుతుందా, ఈ శుక్రవారం జరుగుతుందా, లేదా నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వారం జరుగుతుందా, రేపు జరుగుతుందా అంటే ఫ్యూచర్ టైమింగ్స్ని చెప్పడం అన్నమాట. ఫ్యూచర్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్. ఈ ఫ్యూచర్ పనులు ఎప్పుడు జరుగుతాయి అని టైమింగ్ను చెప్పడము. అర్థమైందా లెర్నర్స్? ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ లేటర్. లేటర్ అంటే తర్వాత అని అర్థం కదా. నేను నా హోంవర్క్ను తర్వాత ఫినిష్ చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ ఫినిష్ అనేది ఫినిష్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మై హోంవర్క్ లేటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను నా హోంవర్క్ తర్వాత ఫినిష్ చేస్తాను అని అర్థము. ఆఫ్టర్ 2 days ఐ విల్ బై ఏ కార్. 2 రోజుల తర్వాత 2 days తర్వాత ఐ విల్ బై ఏ కార్. నేను కారును కొంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. 2 రోజుల తర్వాత అంటే ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. ఐ విల్ బై ఏ కార్. నేను కారును కొంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ బై అనేది బైకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ షెల్ కమ్ టు అవర్ పార్టీ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ మా పార్టీకి రావాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే కంపల్సరీగా రావాలి అని అర్థము. ఆమె మా పార్టీకి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వారము కంపల్సరీగా రావాలి అని వాక్యం యొక్క తెలుగు అర్థము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షెల్ కమ్ అనేది కమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టు అవర్ పార్టీ నెక్స్ట్ వీక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. అంటే ఈ వాక్యం అనేది ఫ్యూచర్లో అంటే ఆ టైంలో జరుగుతుంది అని అర్థము. నెక్స్ట్ వీక్లో ఈ వాక్యము ఈ పని జరుగుతుంది అని అర్థము. దిస్ ఫ్రైడే వి మే సెలబ్రేట్ ఫంక్షన్. ఈ ఫ్రైడే అంటే వచ్చే ఫ్రైడే వి మే సెలబ్రేట్ దిస్ ఫంక్షన్. మేము ఫంక్షన్ని సెలబ్రేట్ చేయొచ్చు అని అర్థము. ఈ ఫ్రైడే అంటే నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది. ఇప్పుడు ఈరోజు వెన్స్డే అనుకోండి, రేపు లేక మన్నాడు అంటే థర్స్డే, ఫ్రైడే దిస్ ఫ్రైడే ఈ ఫ్రైడే మేము ఫంక్షన్ని సెలబ్రేట్ చేయొచ్చు అని అర్థము. కన్ఫామ్ అని కాదు, కన్ఫామ్గా ఆ రోజు చేస్తామని కాదు, చేయొచ్చు అని అర్థము. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మే సెలబ్రేట్ అనేది సెలబ్రేట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫంక్షన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రాజీ కెన్ డూ దట్ వర్క్ టుమారో. రాజీ రేపు ఆ పని చేయగలదు అని అర్థము. రాజీ అనే ఆమె రేపు ఆ పని చేయగలదు అని అర్థము. రాజీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కెన్ డూ అనేది డూకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. దట్ వర్క్ టుమారో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది మనకు టైమింగ్ను తెలుపుతుంది. కెన్ డూ అంటే చేయగలదు అని అర్థము. రాజీ ఆ పని రేపు చేయగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ విల్ విజిట్ తాజ్ మహల్ ఆన్ మండే. మేము మండే రోజున తాజ్ మహల్ని విజిట్ చేస్తాము అని అర్థము. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. విల్ విజిట్ అనేది విజిట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. తాజ్ మహల్ ఆన్ మండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆన్ మండే అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది, ఫ్యూచర్ టైంను తెలుపుతుంది. మేము తాజ్ మహల్ని మండే రోజున ఫలానా రోజున చూస్తాము అని అర్థము. అవర్ స్కూల్ విల్ రింగ్ బెల్ అట్ 3 PM. మా స్కూలు 3 గంటలకు అట్టంటే ఏమిటి ఖచ్చితంగా 3 గంటలకు బెల్ని రింగ్
చేస్తారు. విల్ రింగ్ అంటే రింగ్ చేస్తారు. మా స్కూల్ ఖచ్చితంగా 3 గంటలకు బెల్ని రింగ్ చేస్తారు, మ్రోగిస్తారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అవర్ స్కూల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ రింగ్ అనేది రింగ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బెల్ అట్ 3 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా 3 గంటలకు మోగిస్తారు అని అర్థము. ఇప్పుడు టైము 1 అయింది, 3 గంటలకు మోగిస్తారు అని అర్థం. అంటే ఫ్యూచర్లో అంటే 3 PM అనేది ఇక్కడ ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. మై డాడీ మే కమ్ అట్ 4:30 PM. అంటే ఇప్పుడు టైము పొద్దున 10:30 అయింది. మా నాన్న మై డాడీ 4:30 సాయంత్రం 4:30 రావచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మా నాన్న 4:30 రావచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై డాడీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే కమ్ అనేది కమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అట్ 4:30 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది ఈ 4:30 PM అనేది. ఐ గో టు సినిమా ఎవ్రీ వీక్ అనే వాక్యము ఏ వాక్యం అవుతుంది? S1 వాక్యం అవుతుంది కదా. ఎందుకు? ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారము నేను సినిమాకి వెళ్తాను అని అర్థం. ఎవ్రీ వీక్ అది రిపీట్గా జరుగుతుంది. సో S1 వాక్యం అవుతుంది. ఫర్ సపోజ్ ఐ విల్ గో టు సినిమా. ఐ విల్ గో టు సినిమా అనే వాక్యం అయితే S3 వాక్యం అవుతుంది. ఎందుకు? విల్ గో అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి నేను సినిమాకు వెళ్తాను అని అవుతుంది. ఐ విల్ గో టు సినిమా అనేది S3 వాక్యం అవుతుంది. ఐ గో టు సినిమా ఎవ్రీ వీక్ అనేది S1 వాక్యం అవుతుంది. అర్థమైందా రన్నర్స్? ఇప్పుడు కొన్ని ఫ్యూచర్ టైమింగ్స్ను తెలిపే కొన్ని పదాలను చూద్దాం. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ ఏ ఇయర్, ఆఫ్టర్ 2 months, సమ్ డేస్, వెరీ షార్ట్లీ అంటే అతి తక్కువ టైంలో. వెరీ షార్ట్లీ అంటే అతి తక్కువ టైంలో. అంటే ఇవన్నీ మనకు ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ వాక్యాలు చెప్పేటప్పుడు ఫ్యూచర్ టైమింగ్స్ను మాత్రమే వాడండి. అర్థమైందా లెర్నర్స్? ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్, కెన్, మే ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ S3 వాక్యం అయినా సరే ఈ ఫార్మాట్లోనే ఈ ఫార్ములాలోనే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? S3 వాక్యాలని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? S3 వాక్యాలని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. ఫ్యూచర్లో జరగబోయే పనులను గురించి తెలుపుతాయి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ ఫామ్స్ అనేవి విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, షెల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, కెన్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, మే ప్లస్ ప్రెజెంట్ వర్బ్. ఇవి ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ వాక్యాలలో ఏ సబ్జెక్ట్ అయినా రానివ్వండి, ఏ సబ్జెక్ట్కైనా సరే వీటిని ఈ ఫ్యూచర్ ఫామ్ని యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.